ఇప్పుడు ఆల్మోస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. మన వైజాగ్ కార్పొరేషన్ కూడా ఒక 18 డేస్లో దీనికి సంబంధించి 5 ఇయర్స్ గడువు. అంటే ఏ రకంగా ఒకవేళ ఎన్నికలు జరిగినట్లయితే జనసేన భవిష్యత్తు పబ్లిక్ దగ్గర అయినట్టు అనిపిస్తుంది. ఈరోజు మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడి ఎప్పుడైతే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఆయన వాయిస్ రైజ్ చేసిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసిన తర్వాత ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నటువంటి తీరు గమనించిన తర్వాత ప్రతి ఒక్క చోట కూడా జనసేన పార్టీకి ఇంతకు ముందు కన్నా ఆదరణ పెరగడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి పుట్టినిల్లు వైజాగ్ అండి. ఏ కార్యక్రమమైనా వైజాగ్ నుండి స్టార్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భాలు మనం చూసాం. మరి రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అత్యధిక సంఖ్యలో పోటీ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడతారని తెలియజేస్తుంది.